కొన్ని ప్లేసెస్లో అయితే 40% క్యారేజ్ వే ఉండే అవకాశం ఉంది. సో ఇంత 100% ఈ రోడ్ యూసర్స్కి ఉన్నప్పుడే ఇంత ట్రాఫిక్ రద్దీ ఉంది. కాబట్టి ఇంకా 30% 40% క్యారేజ్ వే తగ్గిపోయేటప్పుడు మనకి ఇంకా చాలా కంజెషన్ అవుతుంది, చాలా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ క్యారేజ్ వేని ఆప్టిమమ్గా ఎలా వాడుకోవచ్చని ఈ వన్ వే స్టడీ చేయడం జరిగింది. ఆ వన్ వేలో మనకి ఫస్ట్ సిమ్యులేషన్ ఎక్సర్సైజ్లో మనకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏప్రిల్ 5వ తారీఖు ఒక 3 గంటలు ఆన్ గ్రౌండ్ మేము చేసి ఎలా ఉంటుంది, ఏమేం ప్రాబ్లం వస్తున్నాయి అన్నది స్టడీ చేయడం జరిగింది. తర్వాత ఆ టైంలో మనకి సమ్మర్ వెకేషన్ వల్ల ట్రాఫిక్ చాలా తక్కువ ఉండే. సో మళ్ళీ ట్రాఫిక్ పెరిగిన తర్వాత స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళొకసారి ట్రై చేస్తామని జూన్లో మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసినాము. 6 అవర్స్ చేసినాం. సో అప్పుడు కొన్ని విషయాలు మాకు ఇంకా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలిసింది. ఇవన్నీ జిహెచ్ఎంసీ వారి సహాయంతో, ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసే ఏజెన్సీ వారి సహాయంతో, అలాగే టీజీఎస్ పీడీసీఎల్ వారు, ఇంకా ఈ జిహెచ్ఎంసీ ఇంజనీర్స్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ వారు, వీరందరూ సహాయంతో కొన్ని కరెక్షన్ యాక్టివిటీస్ చేయగలిగినాము. ఐడియల్గా మేము అనుకున్నంత రోడ్ వెడల్పు కానీ మర్జింగ్ ప్లేసెస్ కానీ రాలేదు. బికాస్ కోర్టు ఇష్యూస్ వచ్చినాయి, మధ్యలో ఆ ట్రీ కటింగ్ ఇష్యూస్ కూడా వచ్చినాయి. కాబట్టి ఉన్న దానిలో ఎంత బెటర్గా చేయవచ్చు అన్నది ప్లాన్ చేసుకొని ఆ కరెక్షన్ యాక్టివిటీస్ అని చేయడం జరిగింది. ఈ టూ స్పెల్స్ స్టడీ చేసిన తర్వాత పర్మనెంట్గా ఈ కేబీఆర్ చుట్టూ వన్ వే చేస్తామని ఒక నిర్ణయానికి వచ్చి సిపి గారు ఆదేశాల మేరకి అందరూ ఏజెన్సీస్తో మాట్లాడి ఈ ఆగస్ట్ 18th మార్నింగ్ 6 o'clock నుంచి పర్మనెంట్గా ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే వరకు వన్ వే చేయాలని నిర్ణయించడం జరిగింది. సో ఈ వన్ వే సంబంధించి ప్రజలకి ఏమేమి డౌట్లు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి కోసం వివిధ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కానీ, మ్యాప్స్ కానీ, వీడియోస్ కానీ అవన్నీ చేసి ఈ 1 week మొత్తం మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి తెలియజేసే దానిలో భాగంగా ఈరోజు ఈ కేబీఆర్లో డిఫరెంట్ పాయింట్స్ విజిట్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడైతే కేబీఆర్ మెయిన్ గేట్ ముందుకున్నాము. ఇక్కడ ఉన్న డైనమిక్స్ మీరు చూస్తే మనకి 18th తర్వాత ఎప్పుడైతే వన్ వే చేస్తున్నామో అప్పుడు ఎన్ఎఫ్సిఎల్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు 45కి వెళ్ళాలంటే మార్నింగ్ చాలామంది ఎన్ఎఫ్సిఎల్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ కేబీఆర్ పార్క్ వచ్చి చెక్ పోస్ట్ అలా 45 రోడ్ నెంబర్ 45కి వెళ్ళి కేబుల్ బ్రిడ్జ్ ద్వారా ఐటీ కారిడార్కి వెళ్తుంటారు. సో వాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ భవన్ దగ్గరికి వచ్చి రైట్ తీసుకోవడం కుదరదు, వాళ్ళు లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని 2 సైడ్ రోడ్ని వాడవచ్చు. ఇప్పుడైతే కేబీఆర్ నుంచి ఎన్టీఆర్ భవన్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళేటప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడ్ రోడ్డు క్యారేజ్ వేని వాడతారు. వన్ వే చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ 2 లేన్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. సో కేబీఆర్ పార్క్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు టువర్డ్స్ 45 వరకు లెఫ్ట్ లేన్ కానీ రైట్ లేన్ కానీ వెళ్ళొచ్చు. ఆ రైట్ లేన్లో వెళ్ళే వాళ్ళు 45 దగ్గర లెఫ్ట్ లేన్లో మెర్జ్ అయిపోయి టువర్డ్స్ కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళొచ్చు. లేదంటే జర్నలిస్ట్ కాలనీ దగ్గర వాళ్ళు లెఫ్ట్ లేన్కి వెళ్ళి అక్కడ నుంచి 45కి వెళ్ళడానికి అవకాశం ఉంది. రెండవది ఇక్కడ మీకు డౌట్ ఏం అడిగానంటే చెక్ పోస్ట్ నుంచి వచ్చేవాళ్ళు, చెక్ పోస్ట్ నుంచి వచ్చి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే చెక్ పోస్ట్ నుంచి వచ్చి ఎన్ఎఫ్సిఎల్కి వెళ్ళేవాళ్ళు కానీ వాళ్ళు ఎలా వెళ్ళాలంటే వాళ్ళు కూడా చెక్ పోస్ట్ నుంచి 2 రూట్ వాడుకోవచ్చు, 2 రోడ్ వాడుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. ఎన్ఎఫ్సిఎల్ ఒకవేళ వాళ్ళు వెళ్ళాలి, పంజగుట్ట ఎన్ఎఫ్సిఎల్ బేగంపేట సైడ్ వాళ్ళు వెళ్ళాలంటే ఆ జిమ్ఖానా క్లబ్ దగ్గర ఒక 100 meters మీడియన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో లేన్ 2లో వచ్చేవాళ్ళు ఆ మీడియన్లో లేన్ 1 కంటే లెఫ్ట్ సైడ్ లేన్కి వచ్చేసి ఎన్టీఆర్ భవన్ దగ్గర ఫ్రీ లెఫ్ట్ తీసుకొని వాళ్ళు పంజగుట్టకి వెళ్ళొచ్చు. అగ్రసేన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి రోడ్ నెంబర్ 10 కానీ 12కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు లెఫ్ట్ సైడ్ లేన్ కానీ రైట్ సైడ్ లేన్ కానీ స్ట్రైట్గా వెళ్ళి అక్కడ 10 వెళ్ళాలంటే స్టడీ సర్కిల్ దగ్గర ఒక మీడియన్ ఓపెనింగ్ ఉంది. సో అక్కడ వాళ్ళు లెఫ్ట్ సైడ్కి వచ్చేసి 10కి వెళ్ళొచ్చు. లేదు వాళ్ళు 12 వెళ్ళాలంటే స్టడీ సర్కిల్ దాటి మన క్యాన్సర్ హాస్పిటల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి రావచ్చు, అక్కడ అవకాశం ఇస్తున్నాం. అలాగే ఇక్కడ పెడస్ట్రియన్స్కి ఏం ప్రాబ్లం వస్తుందని అడిగారు. సో ఇక్కడ ఇప్పుడు ఏదైతే సిగ్నల్ ఆపరేషన్లు ఉన్నాయో దానిలో ఆ పోల్స్ కూడా ఇన్స్టాల్ చేసి
పెడెస్ట్రియన్ క్రాసింగ్కి సిగ్నల్ ఇది ఆపరేట్ చేస్తాం. రెగ్యులర్గా జనాల్ని మనం ఇక్కడ 3 ఆర్మ్ సిగ్నల్గా ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో ఆ సిగ్నల్ ఆపరేషన్ ఉండదు. కానీ ఇక్కడ పెడెస్ట్రియన్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటారు కాబట్టి రోడ్ క్రాస్ అయ్యే వాళ్ళకి కంటిన్యూస్గా 1 వే చేస్తున్నాం కాబట్టి వెహికల్స్ ఆగదు. సో పెడెస్ట్రియన్స్కి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకి మాత్రం ఈ సిగ్నల్ ఆపరేట్ చేస్తాము. ఒక 15 సెకండ్స్ కానీ అది డిఫరెంట్ జంక్షన్స్లో డిఫరెంట్ టైమింగ్స్ నిర్ధారిస్తున్నాము. ఆ పెడెస్ట్రియన్ కోసం ఒక 15 సెకండ్స్ అందరూ ఆగాల్సి ఉంటుంది. వాళ్ళు క్రాస్ అయిన తర్వాత మళ్ళీ వెహికల్స్లో ఉన్నవాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇది కేబీఆర్ పార్క్లో. ఇంకా ఇక్కడ చాలామంది వాకింగ్ అండ్ రన్నింగ్ చేసే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇది మనకి కోర్ ఆఫ్ ది సిటీలో మంచి ప్లేస్ ఇది. దాదాపు ఎవ్రీడే చూస్తే 1500 మెంబర్స్ దాకా మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ వాకింగ్ వచ్చే వాళ్ళు ఉన్నారు. అలాగే వీకెండ్స్ చూస్తే ఈ నంబర్స్ 2000 పైన 2500 దాకా కేబీఆర్ పార్క్ చుట్టూ వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మళ్ళీ వాళ్ళని కూడా కలిపి చెప్తాం. వాళ్ళు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రోడ్లు ఏదైతే పార్క్ చేస్తున్నారో అది ఆ క్యారేజ్ వేలు పార్క్ చేస్తే ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ హ్యాఫెజర్డ్గా పార్కింగ్ చేయకుండా కేబీఆర్లు నిర్ధారించిన పార్కింగ్ ప్లేసెస్ ఏదైతే ఉందో అక్కడ పార్కింగ్ చేయాలని కోరుతున్నాము. మేము లాస్ట్ 1 వీక్లో చెకింగ్ చేస్తే ఈ పార్కింగ్ ప్లేసెస్లో అన్నీ చుట్టుపక్కల ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు వెహికల్స్ని పెట్టేస్తున్నారు. దాదాపు 50% పార్కింగ్ ప్లేసెస్ నైట్ టైం కూడా ఫుల్గా కనపడుతున్నాయి. ఇదేంటి నైట్ టైం కూడా పార్కింగ్ ప్లేస్ ఫుల్గా ఉన్నాయని చూస్తే చుట్టుపక్కనే ఉన్న వాళ్ళు వాళ్ళ వెహికల్స్ కేబీఆర్ పార్కింగ్ ప్లేసెస్లో ఫిల్ చేసేస్తున్నారు. అది అలౌ చేయము. ఈ 1 వే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ పార్కింగ్ ప్లేసెస్ అంతా కేబీఆర్కి వచ్చేవాళ్ళు వాకింగ్కి వచ్చే వాళ్ళకి మాత్రమే వాడుకోవాలి. చుట్టుపక్కన ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు ప్రిమిసెస్లు పెట్టుకోవాలి. సో అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము. సో దానిలో కొన్ని పార్కింగ్ ప్లేసెస్ కలిసి వస్తుంది. రెండవది ఏంటంటే మార్నింగ్ టైమింగ్ మన వాకర్స్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి మనకి చెక్ పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ దాకా ఈ ఏరియాలోనే ఎక్కువ మంది వస్తుంటారు. సో ఈ ఏరియాలో టైమింగ్ రెస్ట్రిక్షన్ చేసి మేబీ 5 o'clockకి మనకి పార్క్ స్టార్ట్ అవుతుంది. సో 5 o'clock నుంచి ఒక 7 o'clock వరకు ట్రాఫిక్ ఒకసారి స్టడీ చేసుకొని వాళ్ళకి ఒక్క లేను ఈ ఏరియాలో పార్కింగ్ అవకాశం ఇవ్వచ్చా అన్నది స్టడీ చేస్తున్నాం. వాళ్ళతో కూడా మాట్లాడి అది కూడా చేస్తాం. 7 తర్వాత ఇంకా కంటిన్యూస్గా మొత్తం క్యారేజ్ వే మనకి కమ్యూటర్స్కి వెహికల్స్ అందుబాటులో ఉండే విధంగా దాన్ని క్లియర్ చేస్తాం. సరే, అంబులెన్స్ విషయాలకి ఈ కేబీఆర్లో అయితే మనకి పెద్ద ఇష్యూస్ లేదు. చుట్టుపక్కనే అపోలో హాస్పిటల్ కానీ ఒమేగా హాస్పిటల్ కానీ అలాంటి ప్లేసెస్లో అంబులెన్స్కి ఇది డెఫినెట్లీ ఉపయోగం అవుతుంది. బికాజ్ వాళ్ళు సిగ్నల్లు ఎక్కడ స్టక్ అవ్వాల్సిన అవసరం లేదు, కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది. అండ్ ఏదైనా లైఫ్ సేవింగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు మా కంట్రోల్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి స్పెషల్గా ఒక లేన్ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది అని మేము అనుకుంటున్నాము. అంబులెన్సెస్ ఎక్కడైనా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటే దానికి కూడా ఒక లేన్ అవసరం ఉండే ఒక లేన్ ప్రయారిటీ ఇచ్చేసి దాన్ని తీసుకుంటాం. కేబీఆర్ చుట్టుపక్కల కొన్ని అఫెక్ట్ అయ్యే ప్లేసెస్ కూడా మేము యాంటిసిపేట్ చేసినాము. ఈ 2 ట్రయల్ రన్లు కూడా మేము స్టడీ చేసినాము. అంటే ఒకవేళ ఎక్కువ మంది ఇప్పుడు ఎన్ఎఫ్సిఎల్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు 36 కూడా వెళ్తారు. సో మనము ఇక్కడ ఎన్టీఆర్ భవన్ నుంచి రైట్ ఇవ్వట్లేదు కాబట్టి 36 వెళ్ళాల్సిన వాళ్ళు మొత్తం తిరిగి కాలనీ బీవీ జంక్షన్ తిరిగి లెఫ్ట్ తీసుకొని 36కి వెళ్ళాలి. సో కొంతమంది శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్ నుంచి రైట్ తీసుకొని అట్లే ఇందిరానగర్ గడ్డ ఈ రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్ డైమండ్ హౌస్ అట్లే అల్కజార్ ప్లాజా అక్కడి నుంచి రైట్ టర్న్ ఇస్తున్నాం. సో ఆ రూట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అది మనకి స్టార్ట్ అయినాకనే తెలుస్తుంది. సో ఆ జంక్షన్స్ స్ట్రెంగ్థన్ చేస్తున్నాం. ఎస్ఎన్టీ జంక్షన్, ఇందిరానగర్ గడ్డ, వెంకటగిరి కాలనీ క్రాస్ రోడ్ రైట్ తీసుకోవాల్సిన వాళ్ళు అక్కడ రైట్ ఉండదు కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ అంతా తిరిగి రావాలి కాబట్టి మోస్ట్లీ వాళ్ళు రోడ్ నెంబర్ 51, 52 ఆ ఏరియా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో అక్కడ కూడా కొద్దిగా రద్దీ రావడానికి అవకాశం ఉంది. అది అక్కడ కూడా స్పెషల్ డిప్లాయ్మెంట్ చేస్తాము. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే కాలనీ రోడ్ కానీ అపోలో టీ జంక్షన్ నుంచి వచ్చి జాయిన్ ఆ రోడ్ కానీ ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న రోడ్డు కూడా స్పెషల్గా
సిపి గారి ఆదేశాల మేరకి ఒక 1 month స్పెషల్ బందోబస్తు చేసుకొని ఇంత ముందుకు మేము 2 షిఫ్ట్లు పనిచేసేవాళ్ళం ఈ ఏరియాలో కేబీఆర్. అంటే మార్నింగ్ 8 to 2 ఒక షిఫ్ట్ ఉంటారు, 2 to 10 ఒక షిఫ్ట్ ఉంటారు. నైట్ ఓన్లీ ఇంపార్టెంట్ జంక్షన్స్లు మాత్రం కేబీఆర్లు, చెక్ పోస్టులు అలా ఒకరొకరు ఉండేవారు. కానీ ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జనాలకి ఆ మెర్జింగ్ పాయింట్ ఎక్కడ రావాలి, ఎక్కడికి వెళ్ళాలని అర్థం కావడానికి ఒక వారం టైం పడుతుంది, ఒక వారం 10 రోజులు టైం పడుతుంది. కాబట్టి మేము 4 షిఫ్ట్లు మాకు 6 hours పోయినసారి ట్రయల్ రన్ చేస్తున్నప్పుడే కంటిన్యూస్గా జనాల్ని గైడ్ చేయాల్సిన అవసరం వచ్చింది. కంటిన్యూస్గా మన వాళ్ళు మధ్యలో నిలబడి వాళ్ళకి గైడ్ చేయడం, వాళ్ళకి చెప్పడము, వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేయడము, వాళ్ళకి హ్యాండ్ సిగ్నల్స్లు చెప్పడము. సో ఒక మనిషి 4-5 hours కంటే ఎక్కువ కంటిన్యూస్గా చేయలేడు. కాబట్టి 4 షిఫ్ట్లో మా ఫోర్స్ని డివైడ్ చేసి దీనిలో స్పెషల్ డిప్లాయ్మెంట్ కూడా చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాము. అక్కడ పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ పార్కింగ్ లేకుండా చూసుకుంటాము. ఒకవేళ ఈ 1 way పెట్టిన తర్వాత మళ్ళీ స్టడీ చేస్తాం, స్టడీ చేసుకుని అది అవసరం లేదంటే తీసేస్తాం. అది కంటిన్యూస్ ఎక్స్పెరిమెంటేషన్ చేస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది, మేము స్టడీ చేసి చేస్తాం. థ్యాంక్ యూ.